శ్రీ గురు చరిత్ర అధ్యాయం 30 శ్రీ గణేశాన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమః. మొహురపురంలో గోపీనాథుడనే ధనవంతుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించగా వారికి పుత్రుడు జన్మించాడు. వారు అతనికి సుందరి అయిన సావిత్రితో పెళ్లి చేశారు. వారు అన్యోన్యంగా దాంపత్యం చేశారు. అయితే దత్తుడు క్షయ వ్యాధి పీడితుడైనాడు. ఎన్ని వైద్యాలు చేయించినా వ్యాధి కుదరలేదు. దంపతులిద్దరూ ఎందరో దేవతలను సేవించారు. అయినా ఫలితం ఏమాత్రం కలగలేదు. రోగం ముదిరిపోతుండగా మహాత్ముల అనుగ్రహంతో గాని తన భర్త జీవించడని సావిత్రికి తోచింది. గానుగాపురంలో దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఉన్నారని కర్ణాకర్ణిగా ఆమెకు తెలిసింది. అత్తమామల అనుమతి తీసుకుని భర్తను డోలీలో కూర్చుండబెట్టి మోయించుకుంటూ గానుగాపురానికి ప్రయాణమయ్యింది. గానుగాపురం సమీపిస్తుండగా ప్రయాణ భారం వల్ల దత్తునికి రోగబాధలు తీవ్రమైనాయి. అతనికి మరణం ఆసన్నమైనట్లు సంకటపడసాగాడు. నిస్సహాయురాలైన ఆమె గ్రామంలో డోలీని దింపించి శ్రీగురుని మఠం ఎక్కడుందో వెతకడానికి వెళ్ళింది. శ్రీగురుడు సంగమం దగ్గర ఉన్నారని తెలుసుకుని భర్తను త్వరగా అక్కడకు చేర్చాలని తిరిగి వచ్చేసరికి దత్తుడు మరణించాడు. సావిత్రి దీనాతి దీనంగా విలపిస్తూ ఉంటే ఒక సాధు పుంగవుడు అక్కడికి వచ్చి తన జ్ఞాన పటిమతో ఆమెను సమాధానపరచాలని చూచాడు. అతని బోధ వినిన సావిత్రి దుఃఖం కొంత ఉపశమించినా తన కష్టం తీరే ఉపాయం చెప్పమని ప్రార్థిస్తూ దుఃఖించింది.